నేను మా చర్చిలో అనేక సార్లు చెప్పా, అనేక కూటాల్లో చెప్పా, నేను హాస్పిటల్లో సావకూడదు. చచ్చిపోతే సువార్త చెప్పేటప్పుడన్నా చనిపోవాలి, లేకపోతే నిద్రపోయేటప్పుడన్నా చనిపోవాలి. అది నా కోరిక. అందుకే నేను కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ నేను చచ్చిపోతానని చెప్పారు. మా భార్యను పిలిచారు, పిల్లల్ని పిలిచారు, వాళ్ళ కౌన్సిల్ ఇచ్చారు. నాకు తెలియదు ఏమి. అప్పుడు నేను ఒకే మాట అన్నా, దేవా, నా యొక్క ఆత్మను మీ ఆత్మతో చేరుస్తున్నాను, అంతే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు ఎన్నేళ్ళు? 68 ఏళ్ళు. కానీ నేను అనుకుంటా రోజు 30 ఏళ్ళు. దేవుని కొరకు బ్రతకాలి మనం, దేవుని కొరకు శక్తివంతులుగా మారాలి. భయంతో నువ్వు చచ్చిపోయి బతికే కంటే బతికి చచ్చిపో. నిజంగా నాకు భయం లేదు, మరణం మీద నాకు భయం లేదు. కారణం నేను నిత్య జీవనం పొందుకున్న వ్యక్తి. ఆమె నేను మా చర్చిలో అనేక సార్లు చెప్పా, అనేక కూటాల్లో చెప్పా, నేను హాస్పిటల్లో సావకూడదు. చచ్చిపోతే సువార్త చెప్పేటప్పుడన్నా చనిపోవాలి, లేకపోతే నిద్రపోయేటప్పుడన్నా చనిపోవాలి. అది నా కోరిక. అందుకే నేను కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ నేను చచ్చిపోతానని చెప్పారు. మా భార్యను పిలిచారు, పిల్లల్ని పిలిచారు, వాళ్ళ కౌన్సిల్ ఇచ్చారు. నాకు తెలియదు ఏమి. అప్పుడు నేను ఒకే మాట అన్నా, దేవా, నా యొక్క ఆత్మను మీ ఆత్మతో చేరుస్తున్నాను, అంతే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు ఎన్నేళ్ళు? 68 ఏళ్ళు. కానీ నేను అనుకుంటా రోజు 30 ఏళ్ళు. దేవుని కొరకు బ్రతకాలి మనం, దేవుని కొరకు శక్తివంతులుగా మారాలి. భయంతో నువ్వు చచ్చిపోయి బతికే కంటే బతికి చచ్చిపో. నిజంగా నాకు భయం లేదు, మరణం మీద నాకు భయం లేదు. కారణం నేను నిత్య జీవనం పొందుకున్న వ్యక్తి. ఆమె